నీ ప్రయాస, నీ ప్రయాణము, నీ అర్పణ, ఈ మూడు ఎక్కడ వ్యర్థం కాకూడదు. లైవ్లో ఉన్న బిడ్డలు వందనాలు, విను జాగ్రత్తగా. ఎక్కడికి వెళ్తున్నావో, ఏ సేవకుని దగ్గరికి వెళ్తున్నావో, ఏ మందిరానికి వెళ్తున్నావో, ఏ కాపడి దగ్గర ఉన్నావో, నీ ప్రయాణము, నీ ప్రయాస, నీ అర్పణ ఒకవేళ వ్యర్థమైపోతుందా, జాగ్రత్త పడు. వ్యర్థమైపోవటానికి కాదు నువ్వు మందిరాలకు వచ్చేది, టైంపాస్ కాదు మందిరాలకు వచ్చేది, వృధాగా కాలక్షేపం చేయటానికి కాదు. ఇదేదో ఒక పిక్నిక్ ప్లేస్ కాదు, ఇది ఒక టూర్ కాదు, ఇది ఒక విహారయాత్రకు వచ్చినట్లు వచ్చిపోతున్నావేమో. అందుకే నీ ప్రయాస, నీ ప్రయాణం, నీ అర్పణ ఇన్నాళ్ళు వ్యర్థమైపోయింది. ప్రతిఫలం లేదు, ప్రయోజనం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు వెళ్ళే స్థలము, నువ్వు కూర్చున్న స్పాటు, నీ లొకేషన్ నీకు తెలియడం లేదు.